ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మాయలు మంత్రాలు ఇలాంటి కథలు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇలాంటిది ఒకటి చెప్పండి అండి. ఒకటి కాదు రెండు చెప్తా. ఓ సూపర్. పూర్వంట కేశవుడు అని ఒక కుర్రాడు ఓ ఊళ్ళో ఉండేవాడు. అయితే పాపం వీడు కొంచెం చాలా సాధారణమైన కుటుంబీకుడు, పెద్దగా ముందు వెనక ఎవరు లేరు. ఏదైనా వ్యాపార ఊళ్ళకి వెళ్ళి ఏమైనా సంపాదించుకుంటామని వాళ్ళ ఊరు నుంచి ఒక నౌక, వాళ్ళ దగ్గర ఊళ్ళో ఉన్న ఒక ఓడరేవు నుంచి ఒక నౌక బయలుదేరుతుంటే ఆ నౌక ఎక్కాడు. వీడు కొంచెం టెంపరీ వాడు. ఇప్పుడు ఒంటరి వాళ్ళు అనుకో ఏం చేస్తారు, వాళ్ళు ఆ ఊళ్ళోనే ఏదైనా చూసుకుంటారు. ఎక్కడికో వెళ్ళిపోయి సంపాదించుకురావాలన్న ఊహ ఉందంటే వాడు సాహసి కదా, అంతేగా. ఎంతో కొంత ఉత్సాహం ఉంది వాడికి. ఈ ఉత్సాహి అయిన కేశవుడు ఏం చేశాడంటే ఆ పడవ ఎక్కి వెళ్ళాడు, ఆ ఓడ ఎక్కి. ఓడ కొంతమేర వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గడిచాక వీడికి కొంచెం ఆశ పుట్టింది, మనం సంపాదించుకోవచ్చు అది అని. ఆ ఓడ కాస్త ఏదో అది కొండకి తగిలి పగిలిపోతే జనమంతా ఎట్లో పడిపోయారు ఈ సముద్రాన్ని. కొంతమందికి చిన్న చిన్న పడవలు దొరికినాయి, ఎటు వెళ్ళిపోయారు. వీడికి ఒక చిన్న కొయ్యపాలక దొరికింది, వీడు ఒక దీవిలో పడిపోయాడు. కొయ్యపాలక ఎటు తీసుకుపోతే అటు తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు అంతే. వాడు అది పట్టుకుని అలా ఉండిపోయాడు. కొయ్యపాలక కొట్టుకుపోతూ ఉంది. ఆ కొట్టుకుపోయి ఒక దీవి లాంటి ప్రాంతానికి చేరాడు. చేరిన తర్వాత వీడికి ఏమర్థమైంది, ఎవ్వరు చేరల తన దప్ప. ఆకలి దహించుకుపోతోంది. ఆ సముద్రపు నీళ్ళు ఎందుకు తాగడానికి పనికిరావు. అయితే వీడు గమనించింది ఏంటంటే ఆ మొత్తం దీవి నిండా మా కొబ్బరి చెట్లు ఉన్నాయి, మనుష్య సంచారం ఏమీ లేదు. సరే ఓపిక వచ్చేదాకా అట్టా నేల మీద పడి ఉంటే సరే ఏం చేద్దాం, కొబ్బరి చెట్టు అయినా ఎక్కితే ఉప్పు నీళ్ళు తాగడానికి పనికిరావు, కొబ్బరి నీళ్ళు పనికొస్తాయి హాయిగా. ఆ కొబ్బరి తినచ్చు, 2 కాయలు నీళ్లు తాగితే ఓపిక వస్తుంది. సాల్ట్ లాస్ అయిపోయి ఉంటాడు కదా ఇంత ప్రయాణంలో. సరే వీడు ఏం చేశాడు, ఒక చెట్టు ఎక్కాడు. కొబ్బరి చెట్టు ఎక్కి ఒక కొబ్బరికాయ కోసే లోపల వాడికి దూరంగా ఏదో గుయ్యమని సప్పుడు వినిపిస్తోంది. తీరా చూస్తుంది కదా, ఆ చూస్తూ ఉంటే అటు నుంచి ఒక పంది గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. దానికి రెక్కలు లేవు కానీ ఎగురు వస్తుంది. భయం వేసేసింది. ఆ కొబ్బరి మట్టలను కావటేసుకుని అక్కడే ఉండిపోయాడు. తీరా చూస్తే పంది కొంచెం ఎత్తైన ప్రదేశానికి ఒక చోటకి చేరింది. ఆ రెక్కలు లేని పంది అక్కడికి రాగానే హాయిగా కాళ్ళు బారజాపి పడుకుంది. అది నీడగా ఉంది, ఇసుక ఉంది, ఆ గట్టు మీద చల్లగా ఉంది, కాళ్ళు చాపి పడుకుంటుంది పంది. హాయిగా నిద్రపోయింది. వీడు అదేమిటో తెలియలే వాడికి. సరే చూద్దామని ఏం చేశాడు, చెట్టు దిగి ఆ పంది దగ్గర ఉన్న వైపుకి ఎక్కాడు. ఎత్తంతా ఎక్కితే పంది కాళ్ళు బారచాపి గుర్రక కూడా పెడుతోంది. చూస్తే ఏదంటే మామూలు పందే, అది రెక్కలే వేం లేవు, 4 కాళ్ళు మామూలు తోక, దాని ముట్టె పొడుగ్గా, కూరలు మాత్రం మంచి పదునుగా ఉన్నాయి. దాని పక్కన ఒక ఇంతలావు వజ్రం కనపడింది వాడికి. ఇంత రాయి దగదగ అంటుంది, వజ్రం గుర్తుపడతాడు వీడు. దాని మీదేనా? దాని పక్కన వజ్రం పక్కన పెట్టుకుని పడుకుంది అది. ఓకే. వీడు ఏం చేశాడు, అటు ఇటు చూశాడు, పంది కదలటల్లా. ఆ వజ్రం దేనికైనా ఉపయోగపడుతుంది, ఒకవేళ నా బతుకు బాగుండి ఇక్కడి నుంచి బయటపడితే నా బతుకంతాకి ఇది సరిపోతుంది అంతే అని ఆలోచించుకుని ఆ వజ్రాన్ని తీసుకున్నాడు. తీసుకునేసరికల్లా తీసుకుని కింద ఉంటే పంది వచ్చేస్తుందేమండి, కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. 1 గంట పోయాక వీడి ఈ లోపల ఏం చేశాడు, ఈ కింద ఉన్న పొల్లలు ఏదో కనిపెట్టి తీసుకుని కొబ్బరికాయ పొడుచుకుని నీళ్లు తాగి మెల్లిగా కొబ్బరికాయ ఒలుచుకుంటున్నాడు కూర్చుని. 2-3 కాయలు తాగేసరికల్లా ఓపిక వచ్చేస్తుంది కదా, 4 కాయలు కింద పడేశాడు, ఒకటి ఒలుచుకుంటున్నాడు చెట్టు మీదే కూర్చుని. 1 గంటన్నర పోయిన తర్వాత పంది లేచి అటు ఇటు చూస్తుంది. నా వజ్రం అని వెతుక్కుంటుంది అది. దానికి తెలిసిపోయింది వీడు ఎవడో పట్టేసుకున్నాడని. అక్కడి నుంచి ఆ పంది ఏమిటి, అది ఒరిజినల్గా పంది కాదు, ఒక మాంత్రికుడు. ఓహో. వాడికి విపరీతమైన బలం, వాడికి ఆ పంది స్వరూపం మీద ఆసక్తి. వాడు ఆ స్వరూపంతో తిరుగుతున్నాడు అక్కడ. ఓకే. అక్కడి నుంచి చెట్టు మీద ఉన్న వీడిని చూసి గర్జించింది, ఘూర్నిచ్చింది అంటారు. పంది దాన్ని గర్జన అనకూడదు, ఘూర్నించటం దాని పేరు. రెండో ఘూర్నించింది అనమాట, గుర్రు పెట్టడం, దాన్ని ఘూర్నించటం అంటారు. నీ పని చెప్తాను అని అరిచింది. అరిచేసరికి వీడు ఏం చేశాడు, ఎండు కొబ్బరికాయలనగా ఒక లావు పడి కొబ్బరికాయ తీసి పెడేలమని పందికి వేసుకొట్టాడు, విసిరేసరికి అలా తగలంగానే పంది బొక్కబార్ల పడి మూర్చిపోయింది. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని కొట్టేశాడు పంది.
చిత్త కొట్టేశాడు, చచ్చిపోయింది పంది. చచ్చిపోయేసరికల్లా అక్కడెక్కడో దూరంగా వాడు ఎత్తు మీదకి ఎక్కాడు కదా, వాడు చెట్టు ఎక్కినప్పుడు వాడికి కనపడలా, చెట్టుకు ఆపోజిట్లో ఉన్న గుట్టెక్కేసరికి అవతల ఏదో పొగున్నట్టు కనపడుతుంది, తెలుస్తోంది. వీడు ఏమనుకున్నాడు, ఈ చెట్టు మీద ఇప్పుడు ముందు చెట్టు ఎక్కా, చెట్టు దిగి గుట్టెక్కా, గుట్ట దిగి మళ్ళీ చెట్టు ఎక్కా, మళ్ళీ చెట్టు దిగి మళ్ళీ గుట్ట మీదకి వచ్చా. ఇట్లా కాకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయే మార్గం ఉంటే బాగుంటుంది కదా అనుకోగానే రయ్యమని ఎగిరెళ్ళి చెట్టులో పడ్డాడు. ఓ ఆ చెట్టు మీద కూర్చున్నాడు. ఆశ్చర్యపడి వీడు ఇదేంటి ఇట ఎట వచ్చాను. అప్పుడు వాడికి అనిపించింది, ఒకవేళ ఏమైనా ఈ వజ్రంలో మహత్యం ఉందేమో. పంది ఎలా ఎగురొచ్చింది, అది ఈ వజ్రాన్ని పట్టుకునే వచ్చింది, ఇది దాందే, ఆ వజ్రం కోసమే అది అరుస్తోంది. సరే వీడేమనుకున్నాడు, ఎక్కడైనా మనుష్య సంచారం, ఈ దీవిలో మనుష్య సంచారం ఉంటే అక్కడికి నన్ను తీసుకుని అక్కడికి నేను వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. కోరుకునేసరికల్లా ఒక్కసారి రయ్యమని ఎగిరెళ్ళి ఇంకా కొంచెం ఎగువగా ఉన్న ఒక గుడిసె ఉంది అక్కడ పడ్డాడు. పడేసరికి అంటే ఢామ్ పడిపోలే, వాడు తెలిసింది వాడికి వాలుగా నుంచోటం. తీరా చూస్తే అక్కడ ఒక డేరా లాంటిది వేసి అక్కడ ఒకడు కూర్చుని ఉన్నాడు. ఆ ఒక గుడిసె కనపడింది. గుడిసె దగ్గర ఒక కాళ్ళు లేని వాడు ఒకడు ఒక మేక పిల్లని కాల్చుకుంటున్నాడు తినడానికి. వీడు మన కేశవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా కాస్త నాకు తినడానికి తిండి, ఈ రాత్రి పడుకోవడానికి చోటు ఇప్పిస్తారా అని అడిగాడు. అడిగితే మంత్రుడు అన్నాడు, ఇదిగో మేకని తిందుగా, నువ్వు కూడా కూర్చోని, ఇక్కడికి ఎట్టా వచ్చావు నువ్వు అన్నాడు. అనేసరికల్లా వీడు వజ్రం తీసి చూపించాడు. అయ్యో, తీసి చూపించి, ఇదిగో ఈ వజ్రం దొరికింది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనగానే, ఈ కాళ్ళు లేని వాడు అన్నాడు, నా దగ్గర ఇంకోటి ఉంది, వాడు కూడా మాంత్రికుడు, నా దగ్గర ఇంకో మహత్యం ఉంది అని ఒక గొడ్డలు చూపించాడు. తల కర్ర, దీన్ని బాడీ మీద కొట్టి కట్టెపుల్లలు తీసుకురా అంటే కట్టెపుల్లలు తెచ్చి మంట చేసి పెడుతుంది. అది తల మీద కొట్టి ఎదుటివాడి తల తీయంటే తీసేస్తుంది. మహిమగల గొడ్డలి, నా గొడ్డలు నువ్వు తీసుకుని నీ వజ్రం నాకు ఇవ్వు, ఎక్కడికైనా వెళ్ళటానికి నాకు కాళ్ళు లేవు, వజ్రం ఉందనుకో కాళ్ళు హాయిగా వెళ్ళిపోతాను నేను అనేసరికల్లా సరేనన్నాడు కేశవుడు. కాకపోతే వాడు మేక మాంసం తింటూ ఉంటే వీడికి అనిపించింది, ఈ కాళ్ళు లేని వాడు అందితే తన్ని కూడా కాల్చుకు తింటాడు అనిపించేసింది. వాడు చూపు బాగుంట్లా, వీడు గ్రహించాడు. సరే ఈ మారకం మాట వచ్చేసరికల్లా సరే ఏమన్నాడు, అలాగే ఇవ్వని ఆ వజ్రం ఈ చేత్తో ఇస్తున్నట్టు ఇచ్చి ఈ గొడ్డలు చేత్తోకి తీసుకున్నాడు. తీసుకుని ఏమన్నాడు, దాని తల మీద కొట్టి వీడి తల తీసేయి అని చెప్పాడు. వెంటనే గొడ్డలు ఎవడి చేతిలో ఉంటే వాడి మాట వింటుంది. ఈ గొడ్డలు రయ్యమని పోయి ఆ కాళ్ళు లేకుండా కూర్చుని ఉన్నాడు కదా మాంత్రికుడు, వాడి మెడ కట్ చేసేసి వీడు అమ్మాయి అనుకుని ఆ గొడ్డలి ఈ వజ్రం. కాకపోతే వీడి దగ్గర వజ్రం ఉన్నప్పుడు వీడు వెనక్కి వెళ్ళిపోవచ్చు, వీడు ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకోవచ్చు. కాకపోతే వాడికి ఆశ ఏంటంటే మనకు వజ్రం దొరికిందంటే ఇంకేమైనా దొరుకుతుందేమోనని ఉన్నాడు ఇక్కడ. ఓహో, ఆ వజ్రం గొడ్డలు పుచ్చుకుని నడిచాడు. ఇంకా అవతల నడుస్తుంటే దూరంగా పొగ కనపడింది, అక్కడికి వెళ్ళాలని కోరుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఒకడు చేతులు లేని వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. వాడు డేరా వేసుకుని ఉన్నాడు, కాళ్ళు చెప్పుకుని కూర్చున్నాడు, వాడికి చేతులు లేవు, ఇక్కడి నుంచి లేదు. అయితే వీడి దగ్గరకు వస్తుంటే కేశవుడు కొంచెం దూరంగా దిగాడు, 4 అడుగులు వేసి నడిచేసరికల్లా వాడి దగ్గర ఒక ఇంత పాత్ర ఉంది గట్టు మీద, పాత్రలో అన్ని పాలు ఉన్నాయి. ఆ పాత్రని ఇట్లా గడ్డ పెట్టి తోసేసరికల్లా ఆ పాత్ర దొర్లి బోర్లా పడి అందులో ఉన్న పాలు కింద పడి ఇక పెద్ద ప్రవాహం అయిపోయింది. అది ఎటా అయిందంటే ఆ గుడిసె డేరా ఆ కాళ్ళు లేకుండా కూర్చున్నవాడు తప్ప మిగిలిందంతా మునిగిపోయేంత ప్రవాహం వచ్చేసింది. వీడి మీదకి వచ్చేసినాయి కేశవుడి మీదకి. కేశవుడు ఈ వజ్రం పట్టుకుని ఒక్క ఎగురులో ఒకటే దూకులో వచ్చి ఇప్పుడు అతను కూర్చున్నాడు కదా ఆ కాళ్ళు లేనివాడు, అదే ఈ చేతులు లేనివాడు, వాడి పక్కకి చేరాడు. చేరేసరికల్లా ఆశ్చర్యపోయాడు. చేతులు అన్నాడు, ఊరిని భలే విద్య ఉంది నీ దగ్గర, ఇదేం విద్య అన్నాడు. అనేసరికల్లా వజ్రం తీసి చూపించాడు. అందరికి చూపిస్తున్నాడు, ఇదిగో నా దగ్గర ఒక వజ్రం ఉంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనగానే చేతులు లేని వాడు అన్నాడు, అబ్బా ఎంత బాగుంది, నా దగ్గర ఉన్న గిన్నె చూడు అని ఆ గిన్నెని చూపించాడు. ఆ గిన్నె తిరిగేయి అన్నాడు. తిరిగేసి నీకేం కావాలి, ఏమన్నా తింటావా అనేసరికల్లా సరే వాడి దగ్గర మాంసాహారం, వాడు మాంసాహారం తింటుంటే వాడు అన్నాడు, నీకేం కావాలంటే అది వస్తుంది ఇందులో, మాంసం తెప్పిస్తానని మాంసం తెప్పిస్తే వీడు నేను శాకాహారిని, నేను మాంసం తిన్నాడు. తినకపోతే నీకు కావాల్సినవి అడుగు అని చెప్పి పప్పు అడుగు, కూర అడుగు, ఏవి అడిగితే అవి తీసి ఇచ్చాడు. ఈ గిన్నెలో నుంచి ఇది చక్కగా తెరిచి ఉంచింది అనుకో, ఏమంటారు మామూలుగా పెట్టుంటే గిన్నె ఆహారం వస్తుంది, ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఇస్తుంది, ఎంతమందికి కావాలంటే అంత ఇస్తుంది. దాన్ని బోర్లించామంటే దాంట్లో ఒక్క చుక్క నీరున్నా చాలు, ఆ చుక్క వస్తువు ప్రవాహం అయిపోయి ఎంతమందినైనా ముంచేయగలదు. ఓకే, ఇంత అద్భుతమైన వస్తువు ఉంది, నువ్వు ఓ పని చేయి, నీ వజ్రం నాకు ఇచ్చి నా గిన్నె నువ్వు తీసుకోమన్నాడు. బాగుంది, ఆ గిన్నె కావాలి వీడికి. సరే వీడేం చేశాడు, గిన్నె చేత్తో తీసుకుని తన గొడ్డల మీద ఒక దెబ్బ కొట్టి దాని నెత్తి మీద వీడి తల తీసేయమన్నాడు.
మూడో మాంత్రికుడి తల కూడా వేరు చేసేసింది ఆ గొడ్డలి. ఇతను ఆ గిన్నె, ఆ గొడ్డలి, తర్వాత ఏమో ఈ వజ్రము పుచ్చుకుని బయలుదేరాడు. ఇంకా ముందుకెళ్తే దూరంగా ఏంటంటే కొంచెం క్రూర మృగాలన్నీ పారిపోతున్నాయి, మృగాలు కనపడుతున్నాయి. వీడు ఒక పెద్ద కొబ్బరి చెట్ల తోపు కదా, అది తోపులోంచి అన్ని జంతువులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఇతను తప్పుకుంటూ నడుస్తున్నాడు. అయితే ఎందుకు ఇలా పరిగెత్తుకొస్తున్నాయి? ఒక చిన్న డమ్ము 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 అని ఒక డప్పు చప్పుడు వినపడుతోంది, డోల్ చప్పుడు. ఆ డోల్ చప్పుడు వల్లే ఈ జంతువులన్నీ పారిపోతున్నాయి. ఆ డోల్ చప్పుడుని అనుసరించి తను వెళ్లాల్సిన మార్గం చూసుకుని ఆ డోల్ ఎక్కడి నుంచి మోగుతుందో అక్కడికి తీసుకెళ్ళమని చెప్పాడు వజ్రానికి. అక్కడికి వెళ్తే అక్కడ ఒక పెద్ద మహాకాయుడు ఒకడు కూర్చుని ఉన్నాడు. వాడి దగ్గర డోలు. ఎవడరా నువ్వు, నీకు భయం వేయట్లేదా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగేసరికల్లా నేను వేరే దేశం నుంచి వచ్చాను, నా దగ్గర బ్రహ్మాండమైన వజ్రం ఉంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోతుంది అన్నాడు. అన్నాక సరే కూర్చో అన్నం తిందామన్నాడు. వాడు ఏం చేశాడు, ఆ డోలు చప్పుడికి పారిపోతున్న జంతువుల నుంచి ఒక కుందేలు కాల్చుకున్నాడు. కుందేలు మాంసం పెట్టబోయాడు. ఆ మహాకాయుడు నాకు అక్కర్లేదు, నాకు కావాల్సిన తిండి దొరుకుతుందని గిన్నెలోంచి తిండి తీసుకుని తింటున్నాడు. తినేసరికల్లా వాడు ఆశ్చర్యపోయాడు. గోరిని, నీ దగ్గర బ్రహ్మాండమైన వజ్రం ఉంది, బ్రహ్మాండమైన గిన్నె ఉంది, ఆహారం కావటానికే నేను ఇంత జంతువుల కోసం ఈ డోలు మోగిస్తున్నాను. ఈ డోలు మామూలు డోలు కాదు, ఈ పక్కన మోగిస్తే ఎంత వాళ్ళకైనా భయం వేసి పారిపోతారు, ఎవరు దగ్గరికి రారు. రెండో పక్కన కొడితే అనంత సేనావాహిని పుట్టుకొస్తుంది అందులోంచి. ఈ డోలు నేను ఎన్నేళ్ళో సాధన చేసి దీన్ని సంపాదించాను, కానీ ఇది నాకు తిండి సంపాదించట్లా, నేనే కష్టపడాల్సి వస్తుంది. ఆ గిన్నె నాకు ఇచ్చేసి ఈ డోలు తీసుకో, నాకు అయిపోయింది, ఇక నా వల్ల కాదు అవన్నీ చేయటం, గిన్నె ఇచ్చేయమన్నాడు. అనేసరికి వీడేం చేశాడు, గిన్నె ఇస్తున్నట్టే ఇచ్చి ఆ డోలు తీసుకుని గొడ్డలు తల మీద కొట్టి వీడి మహాకాయుడు తల తీసేయమన్నాడు. మహాకాయుడు తల కూడా తీయబడింది. వీడు తనకు లభించిన వస్తువులన్నీ చూసుకుని వీటితో నేను హాయిగా ఉండొచ్చని భావించి సరే సమీపంలో ఒక మంచి నగరం ఏదైనా ఉంటే అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. ఆ నగరానికి చేరిపెట్టి తన వస్తువులన్నీ దాచిపెట్టుకున్నాడు. వాటిని ఏమి కదపకుండా ఉంచుకున్నాడు. అయితే ఆ ఊళ్ళో ఏంటంటే ఆ రాజు మంచివాడు కాదు, తన ప్రజల్నే పీడించేవాడు. మామూలుగా ఏం చేస్తారు, ప్రజల్ని బాగా చూసుకుని చుట్టుపక్కల ఊళ్ళ మీద పడతారు రాజులు. వీడు అట్లా కాదు, తన ప్రజల్నే కాల్చుకు తినేస్తూ ఉంటాడు. ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఊళ్ళోకి ఎవడైనా కొత్తవాడు వస్తే వాడి దగ్గర ఉన్న వస్తువులన్నీ సైనికులు ఓడలాక్కుని రాజుగారికి అప్పచెప్తారు. ఓహో, గందరగోళంగా ఉందన్నమాట. ఉండేసరికల్లా సరే ఇతని దగ్గర ఒక వజ్రం ఉందని సైనికులు కనిపెట్టి రాజుగారికి ఇన్ఫార్మ్ చేశారు. ఇట్లా ఒక బాధ వాటిసారి వచ్చాడు. ఇప్పుడు గిన్నె, డోలు, గొడ్డలి ఎవరికి ఆసక్తి కలిగించవు, వజ్రం ఆసక్తిగా ఉంటుంది. దాంతో రాజు వచ్చాడు, నా వజ్రం నాకు ఇవ్వమని అనగానే రాజుని వీడు ఏం చేశాడు, వెంటనే తన శక్తి ప్రయోగించడం మొదలుపెట్టాడు అనమాట. రాజు ఏం చేశాడు, అంత దూరం దగ్గర దాకా రాకుండా దూరంగా ఉండి ఓ 12 మంది సైనికులు పంపించాడు. వీడి దగ్గర నుంచి వస్తువులు లాక్కోండి అని. వీడు గొడ్డల మీద కొట్టి వీళ్ళందరి తలలో తీయించేశాడు. మళ్ళీ రాజు కబురు వెళ్ళింది, వీడు గండడు అందరిని చంపేస్తున్నాడు అని. రాజుగారు బోల్డ్ అంత సేనని పంపిస్తే వీడేం చేశాడు, ఆ గిన్నెలో చారడి నీళ్లు పోసి ఆ గిన్నె బోర్లు ఇచ్చాడు. మొత్తం మునిగిపోయారు, మొత్తం అంతా కొట్టుకుపోయింది, సేన అంతా కొట్టుకుపోయింది, ఎవరు మిగలలేదు అక్కడ. రాజుగారు వచ్చాడు. చివరికి రాజుగారు వస్తే గొడ్డలు ప్రయోగించాడు, వీడు తీసే ఈయన తలని. రాజుగారి తల తీయబడింది. ప్రజలంతా సంతోషించారు. హాయిగా రాజు వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. ఇప్పుడు రాజు ఎవడు రాజు తల తీశాడో వాడే రాజు. కాకపోతే వీడిని తీసుకెళ్ళి ఆందోళనకాలు పల్లకి ఎక్కించి తీసుకుపోయారు. కానీ మనకు సైన్యం లేదండి, సైన్యం అంతా మీరు సృష్టించిన దాంట్లో కొట్టుకుపోయింది, ఇప్పుడు మనకు సైన్యం ఎలాగా అనేసరికలు ఇతను ఏమన్నాడంటే దానికి ఏం భయం లేదని ఆ డోలుకి రెండో పక్కన కొడితే 1,00,000 మంది సైన్యం వచ్చారు. వీళ్ళే మన సైన్యం, వీళ్ళ తిండికి కూడా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తన పాత్ర అన్నీ దాచిపెట్టుకుని తన వజ్రాన్ని తనే లోపల పెట్టేసుకుని ఆ దేశానికి రాజుగా ఉండటం మొదలుపెట్టాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తిండి ఇవ్వగలిగేవాడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలిగేవాడు. ప్రమాదం వస్తే ఎవరినైనా సరే తప్పించగలిగిన వాడు ఉన్నప్పుడు రాజుగా ఇంకా బాధ ఏముంది. కేశవుడిని ఆ నగరానికి రాజుని చేసుకుని ప్రజలంతా హాయిగా ఉన్నారు. కథకంచికి మనం ఇంటికి. చాలా విచిత్రంగా ఉంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.